ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ జై పవర్ స్టార్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై పవర్ స్టార్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. భయ్య ఇప్పుడు హరిహర వీరమల్లులో పవన్ అన్న లుక్ ఎలా అనిపించింది మీకు? లుక్ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అన్న ఏ గెటప్ వేసినా అది వేరే లెవెల్. అందులోనూ బ్లాక్ డ్రెస్లో పవన్ కళ్యాణ్ అన్న ఆ కత్తి పట్టుకొని ఎంట్రీ ఎగిరి దూకుతుంటే గూస్ బంప్స్ మాత్రమే. అది దూకినప్పుడు ఎలా అనిపించింది? దూకినప్పుడు స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. అది ఒక రకంగా లోపలికి వెళ్ళి గూస్ బంప్స్ ఎట్లా అంటే ఆ టైంలో ఎగిరికి అంతేయాలన్నంత ఫీల్ అంతే, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. స్పెషల్గా అంటే ఇలాంటి సినిమాలు తీస్తే హ్యాపీయా మరి? పవన్ కళ్యాణ్కి ఇలాంటి సినిమా పడుంటే బాగుండేదని చాలాసార్లు అనుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ పడ్డదైతే. అండ్ థ్యాంక్ యూ క్రిష్ గారికి చెప్పాలి, ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంతకాలం వెయిట్ చేస్తూ మరి చేస్తున్నందుకు. అంటే 2000 మందితోటి పవన్ కళ్యాణ్ ఫైటింగ్ చేసే సీను మూవీలో ఉంటుందంట. ఆ సీను మీరు థియేటర్లో చూస్తే ఎలా అనిపిస్తుంది? థియేటర్లో చూస్తేనా మా ఫ్రెండ్స్తో వెళ్తాము, మొత్తం థియేటర్ అందరు వెళ్ళిపోవాల్సిందే అంతే. ఎందుకు మరి మీకు పవన్ అన్న అంటే అంత ఇష్టం? మరి పవన్ అన్న ఎందుకు అంత ఇష్టం అని అంటే ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా ఉండాలో అలా ఉంది. అందులో ఒక మచ్చలేని మనిషిలాగా ఆయన బ్రతుకుతున్నాడు. అలాంటి వ్యక్తి మనలో బ్రతుకుతున్నందుకు, రోజు చూస్తున్నందుకు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు లేని ప్రపంచం ఊహించుకోవడం అంటే చాలా కష్టం. నాకైతే అది చాలా కష్టం. రోజు ఆయన చూస్తూ బతుకుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు పాలిటిక్స్కి రాకముందే చాలా మందికి హెల్ప్ చేశాడు కదా పవన్ కళ్యాణ్ అన్న. అంటే అది వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పాలిటిక్స్లోకి రాకముందే 10-12 ఇయర్స్ బిఫోరే అంటే చాలా ఫౌండేషన్స్కి ₹1 కోటి, ₹2 కోట్ల డొనేషన్ కూడా ఇచ్చారు కదా. అవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మంచిది అనిపిస్తుంది అంటే, ఎందుకంటే ఆయన వ్యక్తిత్వంతో ఆయన ఇష్టంతో చేస్తున్నాడు, సంతోషం. కాకపోతే ఆయన పర్సనల్గా యాజ్ అ పర్సనల్గా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వ్యక్తిత్వాన్ని చాలా పర్ఫెక్ట్గా కాపాడుకుంటాడు. అండ్ సహాయం అనేది సాటి మనిషికి మనం ఈ రోజుల్లో సహాయం చేయడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్. కనీసం పక్కన ఉన్న వాళ్ళతో మనం మాట్లాడలేకపోతున్నాం కరెక్ట్గా. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని అట్లా అన్ని క్వాలిఫికేషన్స్ చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అట్లా అంటే ఇప్పుడు పవన్ అన్నని చాలామంది దేవునితో పోలుస్తూ ఉంటారు కదా, అంటే ఎందుకు అన్నట్టు మరి అది? అంటే చాలామంది దండం పెడుతూ ఉంటారు. ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు కూడా చేతిలో దీపం పెట్టుకొని అదంతా కూడా చేస్తున్నారు కదా, ఎందుకు అన్నట్టు మరి అది? మీరు కలేజా మూవీ చూసి ఉంటారు. 10 రూపాయలది కాన్సెప్ట్, 100 రూపాయల కాన్సెప్ట్ దేవుడిది. మీకు అర్థమై ఉంటుంది. సాటి మనిషికి సాయం చేయాలన్న ఆలోచన అతనిలో ఉంది కాబట్టి అతన్ని దేవుడితో కొలుస్తుంటారు అందరూ. అంటే ఇప్పుడు మరి పిఠాపురంలో ఎమ్మెల్యేగా విన్ అయ్యే ఛాన్స్ ఉందా మరి అన్న? పిఠాపురంలోనా 100% ఖచ్చితంగా హైయెస్ట్ మెజారిటీతో గెలుస్తారు. లక్ష మెజారిటీ వస్తుందన్నారు, మరి వస్తుందా? లక్ష మెజారిటీ అయితే వస్తుందో రాదో తెలియదు, కానీ నా స్పెషల్గా అయితే ఆయన గెలిచినా గెలవకపోయినా ఆయన జీవితాంతం ఆయన వెంట మేము ఉంటాము, తోడుంటాము, నిలబడతాము. ఆయన గెలవడం అయితే అక్కడ గెలుస్తారా? 100% గెలుస్తారు. ఈసారి మాత్రం మాకు చాలా నమ్మకం అయితే ఉంది. జనాల్లో చాలా మార్పు వచ్చింది, తెలుసుకుంటున్నారు. కొంచెం టైం పట్టిందేమో, తెలుసుకుంటారు కూడా వాళ్ళు. వన్ వర్డ్లో పవన్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్పు? వన్ వర్డ్లో చెప్తామా అన్న? అసలు పవన్ కళ్యాణ్ గురించి నేను అస్సలు చెప్పలేను. అస్సలే కూర్చుంటే ఒక గంట సేపు ఎవరైనా కూర్చుంటే చెప్తానులే. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కలిసే ఛాన్స్ వస్తే, ఒక 1 మినిట్ మాట్లాడే ఛాన్స్ వస్తే ఏమని మాట్లాడతాం? ఆయన కోసం నిలబడతానని అయితే చెప్తాను ఖచ్చితంగా. ఎప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా అక్కడికి గెలవకపోయినా ఆయన తోడుంటాము, వెంటుంటాము. ఆయన కలవడమే ఒక అదృష్టం. అంటే కలవడం కాదంటే చూడడం ఒక అదృష్టం. నాకు అది ఇంతవరకు అయితే దొరకలేదు ఛాన్స్. దొరుకుతుందని నాకు నమ్మకం. అండ్ మా ఊర్లో కూడా మేము కూడా జనసేన నుంచి ఏదైనా చేయాలనేది, నిలబడాలనేది చూస్తున్నాం. ఎప్పటికైనా అవుతుందని వెయిట్ చేయి. హరిహర వీరమల్లు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మరి?